వాట్సాప్ గైస్, నేను మీ డాజ్ గేమర్. కొత్త వీడియోలోకి స్వాగతం. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ యాప్స్ అవ్వడానికి అయితే స్వాగతం. సో నాకైతే స్కిన్ అయితే రాలేదు, ఎందుకో తెలియట్లే. 1.21కి స్కిన్ ఎలా పెట్టుకోవాలో కింద కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసిన మీ ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో వుడ్ కలెక్ట్ చేద్దాం ఫస్ట్. సో మనం సర్వైవల్ అయితే స్టార్ట్ చేసాం ఈరోజు. సో వుడ్ కలెక్ట్ చేద్దాం ఫాస్ట్గా. సో నైట్ అయ్యే లోపల ఒక విలేజ్ దొరుకుంటే బాగుండబ్బా. విలేజ్ దొరుకుతుంది అనుకుంటున్నా. విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడైతే బెడ్ ఈజీగా దొరుకుద్ది. వుడ్ అయితే కలెక్ట్ చేసేద్దాం. వుడ్ కలెక్ట్ ఓకే, ఒక 5 వుడ్ అయితే వచ్చింది, 5 లాగ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది వద్దనుకుంటున్నా, నాకు తెలిసి ఓకే బెటర్. బిచ్ అంత బాగోదు. ఓకే, నెక్స్ట్ యాక్స్ చేసుకుని తీయడం బెటర్ అనిపిస్తుంది. చేసుకోవాలి. ఒక 10 లాగ్స్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ వచ్చి తీసుకున్నాం. సో మనమైతే ఫస్ట్ ప్లాంక్స్ ఇది చేసుకోవాలి. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే, అరే నైట్ అయిపోతుందిరా. అరే ఇక్కడ ఉంటే కొద్ది కష్టం అయిపోద్దబ్బా. చేసుకుందాం ఈ ఏరియా నుంచి. అరే అబ్బా, విలేజ్ దొరికింది అబ్బా, దేవుడా. వెళ్దాం అండ్ స్పీడ్గా. ఓకే, విలేజ్ దొరికింది. విలేజ్ ఎప్పుడు దొరుకుద్దా అనుకోండి. మల్లసూర్ అయితే అక్కడ ఉన్నాడు. దీంట్లో బెడ్ ఉండదా? ఎస్, బెడ్ ఈస్ హియర్ బ్రో. విల్ స్లీప్. సక్సెస్ఫుల్లీ పడుకున్నాం. అండ్ మనమైతే ఫస్ట్ టూల్స్ అయితే చేసుకోవాలి. సో దీన్ని ఎక్కడైతే పెట్టి టూల్స్ అయితే చేసుకున్నాం. సో ఫస్ట్ స్టిక్స్ అయితే తీసుకోవాలి. 8 స్టిక్స్ అయితే తీసుకుంటాను నేను. సో ఫస్ట్ ఒక యాక్స్ అండ్ ఒక పికాక్స్, ఒక స్వాడ్ చేసుకుందామా? ఒక స్వాడ్ లేదా స్వాడే బెటర్. ఒక స్వాడ్ అంతే, ప్రస్తుతానికి చాలు. బ్రేక్ అయితే చేద్దాం. ఓకే, అండ్ షీప్ వద్దులే, ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుంటుంది. హేబుల్స్ ఎక్కడ? అరే విలేజ్రా ఇది, హేబుల్స్ ఎక్కడరా? చిన్న విలేజ్ అనుకుంటా ఇది. గైస్ మనం విలేజ్ దగ్గరలో అయితే బిల్డ్ అయితే చేసుకుందాం. మనం ఇల్లుని ఎక్కడ కడదాం గైస్? మన ఇల్లుని అయితే కన్స్ట్రక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ స్లోగా వెళ్తున్నాడు, ఫాస్ట్కి వెళ్ళరా నాయన. అండ్ ఫుడ్ అయితే కావాలి. సో ఇక్కడ హేబుల్స్ ఏవి లేవు అనుకుంటా. హేబుల్స్ ఎక్కడ? హేబుల్స్ లేవా బ్రో? హేబుల్స్ బ్రో లేవు. ఆత్మా వీడు ట్రేడ్ ఏం చేస్తాడు వీడు? చూద్దాం. ఓకే, ఎమరాల్డ్కి 6 బ్రెడ్. వెళ్ళబోయ్ వెళ్ళ. ఏంటి వీడు ఏం పండిస్తున్నాడు? మనకి ఎందుకులే. పిగ్ చంపేద్దామా? సరదాగా చంపేద్దామా? చంపే. ఫుడ్ అయితే వచ్చింది కొద్దిగా. ఓకే, మనం ఫస్ట్ స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలి. ఏదైనా కేవ్ ఉంటే బాగుండు. అండ్ అక్కడికి వెళ్ళి అయితే మనం తీసుకున్నాం గైస్.
అబ్బా తగిలింది దెబ్బ. వికాక్స్తో స్టోన్ అయితే మైండ్ చేస్తాం. ఎస్, సక్సెస్ఫుల్లీ స్టోన్ అయితే తీసేసుకున్నాం గాయస్, కాపుల్ స్టోన్. అండ్ మనం మన ఇల్లుని ఎలా కడదాం కామెంట్ చేసేయండి బ్రో. అండ్ నేను ఇంకొక సర్వైవల్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ అయితే వస్తాడు దానికి. అది స్టార్ట్ చేయాలో లేదో కింద కామెంట్ అయితే చేసేయండి. ఫన్ అయితే ఉండబోతుంది దాంట్లో అయితే. సో మనకైతే 14 వచ్చింది. కేవ్ దొరకాలబ్బా, ఇది కష్టం. కోల్ అవి తెచ్చుకోవాలి, కోల్ ఐరన్. పికాక్స్ అయిపోతుందేమో. అండ్ చేతిలో బెడ్ పెట్టుకోవడం బెటర్ అనుకుంటా. వద్దులే, రీస్పాన్ పాయింట్ అక్కడే సెట్ ఉంది, అక్కడే ఉంది. అరే డెట్. ఓకే, ఒక 33 అయితే వచ్చినాయి. ఇది ఒక్క రో అయితే మనం తీసేసుకొని వెళ్ళిపోదాం గైస్. ఒక స్టాక్ వస్తే చాలు, స్టాక్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ చాలండి గైస్, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకున్నాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, ఇది క్రాఫ్టింగ్ టేబుల్ ఎడబెట్ ఓపెన్. కుల్ జా సిమ్ సేమ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అరే నా క్రాఫ్టింగ్ టేబుల్ పేల్చేసింది అబ్బా. క్రీపర్ ఫెలో, గబ్బు ఫెలో, గలీజ్ ఫెలో. నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, గలీజ్ గబ్బు ఫెలో. ఫస్ట్ వీడియోలోనే డ్యామేజ్ అవ్వాలా? నీ ఎంకమ్మ నీతో ఉంది, నీకుంది. అండ్ గైస్ మళ్ళీ మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకోవాలి. వుడ్ వేస్ట్ అయిపోతుంది అబ్బా. వేస్ట్ గబ్బు ఫెలో వాడు క్రీపర్. అండ్ ఎవరెవరికి క్రీపర్ అంటే హేటో కామెంట్ చేయండి గైస్. నేను చూస్తే ఎవరికి క్రీపర్ అంటే ఇష్టం లేదు. సో స్టిక్స్ అయితే ఇన్ని ఉన్నాయి. ఒక్క స్టోన్ పికాక్స్, ఒక యాక్స్ మాత్రం చేసుకున్నాము. లేదంటే ఒక్క ఫర్నేస్. యాక్చువల్ విలేజ్లో బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుంది, చెక్ చేసి చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, స్టిక్స్ 4 స్టిక్స్ అయితే చేసుకున్నాం. అండ్ మనం ఒక యాక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి అండ్ ఇవన్నీ అక్కడ పెట్టేద్దాం. ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టాం. అండ్ ఇది పైన పెట్టేద్దాం. అండ్ ఇదే ప్రస్తుతానికి యూజ్ చేసుకుందాం లేండి. అండ్ ఒకసారి బ్లాస్ట్ ఫర్నేస్ ఉందో లేదో చెక్ చేసుకుందాం గైస్. ఓకే, విలేజ్లో బ్లాస్ట్ ఫర్నేస్ అయితే ఉంటుంది. విలేజ్ దొరికింది కాబట్టి మంచి పని అయిందని అనుకుంటున్నా. కానీ వేస్ట్ ఫెయిల్ రావడు. ఫస్ట్ వీడియోలోనే వచ్చి బ్లాస్ట్ చేసిండు వేస్ట్ గాడు ఒకడు. అండ్ ఇంత ఇప్పుడే పెట్టుకోవాలని లేదు నాకు ఇప్పుడు. ఇది ఒకసారి కొడదాం. అరే అమ్మ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఆగరా. అండ్ మనం ఏదో చేయాలని వస్తే ఏం చేద్దాం. అరే ఫుడ్ ఓన్ ఫర్నెస్. అరే ఫర్నెస్ లేదబ్బా, బ్లాస్ట్ రోడ్ లేడు దీంట్లో. చేసుకోవాలి మనమే, సరే మనమే చేసుకో. అరే ఇది కాదు, క్రాఫ్టింగ్ టేబుల్ కుల్జా సిమ్ వేరీస్. ఓకే, అండ్ వుడ్ ఉంది. వుడ్ ఇంకొద్దిగా కలెక్ట్ చేసుకుందాం గైస్ మనం. వేరీస్ యాక్స్ అండ్ వుడ్ ఇంకొద్దిగా కలెక్ట్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. ఈ చెట్టుని లేపేద్దాం. ఒక టార్చ్ని తీసేసుకుందాం గైస్, పనికి వస్తుంది మనకి. దీని దగ్గర ఉండే టార్చ్లు అయితే తీసేసుకుందాం మనం. అండ్ చెట్టు పాపం ఉన్నీలే, ఒక్క చెట్టు అట్లీస్ట్. ఎక్కడికి వెళ్దాం? అండ్ అటు సైడ్కి వెళ్దామా?
అటు సైడ్ అయితే వెళ్దాం. అరే వాటర్, అమ్మో జస్ట్ మిస్ గాయస్, పడేటోండిగా. అమ్మా సేఫ్ ల్యాండింగ్. అరే హార్ట్స్ పోయాయి. సరే ప్రస్తుతానికి ఫర్నెస్ అయితే ఏడు పెడదాం. అరే ఓపెన్ బై ఒకటి ఇట్లా పెడదాం. అండ్ ఏం పెడదాం, ఫుడ్ కుక్ చేయి బ్రో, ఫుడ్ కుక్ చెయ్యి తిందాం. అండ్ 2 హార్ట్స్ ఉన్నాయంటే, అరే దీంట్లో రీస్పాన్ పాయింట్ అది సెట్ చేసుకుందాం గైస్, ఎందుకన్నా మంచిది. ఎలా వెళ్ళాలి? అండ్ ఒక్క ఫుడ్ అయినా రెడీ అయి ఉందా? ఎస్ అయిపోయింది. యో బ్రో యో, ఫస్ట్ డే కదా, అన్నీ తెప్పాలి, అన్నీ తయారు చేసుకోవాలి. ఫుడ్ తిందాం గైస్. సక్సెస్ఫుల్లీ ఫుడ్ అయితే తినేసాం. సరే స్వాడ్ అయితే పెట్టుకుందాం చెట్లు. అరే పైకి పారా. అమ్మో చూస్తాం. అమ్మో హనీ బీ ఉంది గాయస్. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు, అంటే దాన్ని చంపకూడదు, చంపితే మనకు ఉంటుంది, మామూలుగా ఉండదు. సో వుడ్ అయితే తీసుకున్నాం. అరే ఐ హేట్ బీస్ అబ్బా, సౌండ్ మామూలు రావు, అవి గలీజ్ అవి సౌండ్. వుడ్ అయితే తీసేసుకున్నాం గైస్. ఫటాఫట్ వుడ్ అయితే తీసుకొని ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం ఈరోజు. సో ఎక్కడ ఎలా వెళ్ళాలి? అరే భాయ్ సాబ్, వేరే అరే నేను కనెక్ట్. అండ్ ఐరన్ వాడి దగ్గర నుంచి కలెక్ట్ అయితే చేద్దామా గైస్? ఇప్పుడు వద్దా? కలెక్ట్ చేద్దామని అనిపిస్తుంది. అరే ఫుడ్ అయిపోతుంది అబ్బా, నాకు ఫుడ్ కలెక్ట్ చేయాలి. సాప్లింగ్ వచ్చింది, ఆడ పెట్టుకుందాంలే. యాక్స్ బెటర్ యాక్చువల్లీ వుడ్ అండ్ స్వాడ్ కన్నా. అరే నైట్ అయిపోతుంది. సెకండ్ డే ఇన్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్. ఓ మ్యాన్, సెకండ్ డే కూడా అయిపోతుంది మ్యాన్. యా కేవ్, ఇది కేవ్ కాదు గాయ్స్. పైకి వెళ్దామా? పైకి వెళ్ళాలి. అరే పైకి ఎలా వెళ్ళాలిరా? అలా తిరుక్కొని వెళ్ళాలనుకుంటా. పాపం ఈ హౌస్లో ఎవరు లేరు, విలేజరే లేడు పాపం. అరే నైట్ అయిపోతుంది భయ్యా. సో మార్నింగ్ వెళ్ళి మనం చంపేద్దాం గైస్, గోలని చంపేస్తాను. మళ్ళా సూర్య మన చేతుల్లో సావాల్సిందే ఇక. అరే లేవు బాయ్ లేవు, నేను వండుకోవాలి. అండ్ లేసాం. ఏమట్రా మళ్ళీ సారీ, ఇప్పుడు వాడిని కెలకాలంటే భయం వేస్తుంది గైస్. ఆల్రెడీ చాలాసార్లు వాడి అరే గుర్రం రా, ప్రేమలో పడిందా? నా దగ్గర లేదు బ్రో, సారీ, నా దగ్గర లేవు. అరే వీడేడ్రా, అమ్మో చేతిలో బ్లాక్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం గైస్, కొద్దిగా మంచిగా చేసుకొని వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. కొడదామా? అటు వెళ్ళిపోదాం కొట్టేసి. అమ్మో వస్తుండు బ్లాక్స్. ఏడ్రా, అమ్మ వచ్చిండు దేవుడా. ఒక బ్లాక్ బ్రేక్ చేద్దామా? ఎస్ దారా. ఓకే
అరే సావురా. బస్ వచ్చింది. ఎంత ఐరన్ డ్రాప్ చేసినాడు? ఎంత ఐరన్? 4 ఐరన్ అయితే డ్రాప్ చేసాడు. షీల్డ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసుకుందాం గైస్, ఎందుకన్నా మంచిది మనకు. ఒరే ప్లాట్ఫామ్ లాంటిది ఒకటి బిల్డ్ చేసుకుంటే దాని మీద హౌస్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో హౌస్ అయితే గ్యారంటీ. మైనింగ్ కూడా వెళ్ళాలి గైస్, వెళ్దాం మైనింగ్ కూడా వెళ్దాం. అండ్ మన హౌస్ ఎక్కడ బిల్డ్ చేసుకుందాం? సైడ్ బిల్డ్ చేద్దాం. అండ్ మన దగ్గర ఏమైనా ఫుడ్ లేదబ్బా, ఫుడ్ లేదు. కోడి సావు. అరే నాది అయిపోయిందబ్బా, మ్యాక్స్ పని అయిపోయింది. ఏ బ్లాస్ట్ ఫర్నెస్గా వేస్ట్ ఫెలో ఇక్కడున్నా. నేను ఎన్నిసార్లు ఎంతసేపటి నుంచి ఎత్తుకుతున్నా తెలుసా నీ గురించి నేను. ఓపెన్ కుల్జా సిమ్ సిమ్. అరే వేస్ట్ బై సాబ్. ఇదేంటి లెదర్ అవసరం లేదు మనకి, లెదర్. అండ్ ప్రస్తుతానికి వేసుకున్నాం, తర్వాత కావాలంటే ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అవుదాం. ప్రస్తుతానికి ప్యాంటు షర్టు వేసుకున్నాం. ఇచ్చినప్పుడు వేసుకోవాలి కదా బ్రో. అండ్ డోర్ పాపం వేసేద్దాం, వేసేసి వెళ్ళిపోదాం గైస్. అండ్ ఎక్కడ రా మనం ఇల్లు? అండ్ వుడ్ ఎలాగైనా ఇక్కడ ఉందిగా, వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం గైస్. అండ్ నా యాక్స్ పోయేటట్టు ఉందబ్బా. అండ్ ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలి. రేపు అయితే కేవ్కి అయితే వెళ్ళాలి. అబ్బా మంచి ట్రీ అయితే దొరికింది, పెద్ద ట్రీ. అరే అయిపోయింది షిట్. మన దగ్గర వుడ్ అండ్ యాక్స్ ఉండాలిగా, వుడ్ అండ్ యాక్స్ వాడాం కాసేపు, తర్వాత చేసుకుందాం. అంటే ఉంది, కాపుల్ స్టోన్ ఉంది, ఒక 28 అయితే ఉంది. ఎందుకు గైస్ ఊరికే ఈ వుడెన్ టూల్స్ వేస్ట్ చేయడం అని. చెట్టుకి చాలా ఉంది బ్రో. యాడ ఎంత వచ్చింది? ఓ ఎంత వచ్చింది? చాలు బ్రో, చాలు, ఈ జన్మకి చాలు బ్రో. అండ్ శాప్లింగ్ వచ్చి ఉంటే బాగుండదు. సరే అది ఒక్క వుడ్ వదిలే, వద్దు వేస్ట్ పన్ను, వేస్ట్. సరే మళ్ళీ వచ్చి తీసుకుంటా. ఈ చెట్టు ఇక్కడే ఉండు బ్రో. ఓకే వాత్ బ్రో, సో మెనీ టైమ్స్, సో ఫాస్ట్ నైట్. ఎక్కడ చేసుకుందాం గైస్ మనం? ఎక్కడ చేసుకుందామంటారు? ఇక్కడ చేసుకుందాం గైస్, అది బాగుంది. సో విలేజ్ దగ్గరలోనే చేసుకుందాం. సో అక్కడైతే చేసుకుందాం. సరే బెడ్ అయితే చేసుకుందాం, బెడ్ తెచ్చుకుందాం గైస్, ఎందుకన్నా మంచిది. మళ్ళీ రాత్రి అయిపోతే కష్టం అయిపోద్ది. బెడ్ అయితే తెచ్చుకుందాం, చేసుకోవడం కాదు తెచ్చుకుందాం. విలేజ్ ఉంది కాబట్టి మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి బ్రో, తీసుకోవాలేను. వేర్మా విల్ టేక్ ఎల్లో. ఓకే విల్ టేక్ ఎల్లో. ఒకసారి రాంగ్ బటన్. న్యూ రెసిపీ అన్లాక్డ్. ఓకే మనమైతే ఆ సైడ్కి వెళ్ళిపో. అరే ఎవడు రాదు ఫుడ్. ఇప్పుడు దీన్ని చంపాలా? సరే మళ్ళీ వద్దాం. బతికిపోయింది అప్ప, బతికిపోయింది. మేక పిల్ల, గొర్రె పిల్ల బతికిపోయింది. వెళ్దాం గైస్. అరే దీంట్లో డౌన్ అయిపోతాడు కదా. అరే ఫుడ్ అయిపోయి. ఓకే మనమైతే ఇక్కడైతే కట్టేసుకుందాం గైస్. విలేజ్ అయితే అక్కడ ఉంటుంది, విలేజ్. సో మనమైతే వెళ్దాం, ఇక్కడ బిల్డ్ చేద్దామా? అండ్ ఇక్కడ బిల్డ్ చేద్దాం, ఇక్కడ బిల్డ్ అయితే చేసేద్దాం గైస్. సో
సో ఇవన్నీ క్లియర్ అయితే చేయాలి. సో ప్రస్తుతానికి మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ప్లాంక్స్, ఓ దిస్ మెనీ ప్లాంక్స్, నైస్ ప్లాంక్స్. స్టాక్ వచ్చింది, 4 వచ్చింది. మొత్తాన్ని మార్చుదామా అనిపిస్తుంది. సరే ఆల్రెడీ అన్నీ మార్చేద్దాం. సో ఓకే, మళ్ళీ కావాలంటే నేను ఆఫ్లైన్లో చేసుకోగలను. సో మన పికాక్స్ అయిపోయిందిగా. సరే ఒక స్టోన్ యాక్స్ అయితే చేసుకుందాం. దీన్ని ఆడబడేసి, దీన్ని ఆడబెట్టి, సాప్లింగ్ ఆడబడేసి, ఈ వుడ్ని ఇక్కడైతే పెట్టుకుందాం గైస్ మనం. అండ్ బెడ్ అక్కడ ఉంది, ఇంత వుడ్ ఉంది మన దగ్గర. ఓకే, 2.5 స్టాక్ అయితే ఉంది గైస్ మన దగ్గర. ఇది ఇక్కడ పెట్టుకుందాం, ఇది ఇక్కడ పెట్టుకుందాం, ఇది ఇక్కడ పెట్టుకుందాం. యా, అండ్ బ్రేక్ అయితే చేసేయాలి గైస్. యా, అరే రాలేదే. ఎలా బిల్డ్ చేద్దాం? ఎలా 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 హౌ 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 టు బిల్డ్ మా ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో మనమైతే టెంపరీ బ్లాక్స్ అయితే తీసుకున్నాం. డర్ట్ అయితే ఉందిగా, టెంపరీ బ్లాక్స్ తీసుకొని అరే ఒక 5 బ్లాక్స్ హైట్ అయితే వెళ్దాం. 1 2 3 4 5 ప్లేస్లో ఇది పెట్టేద్దాం. యా, మనమైతే ఇక్కడ స్టేర్స్ అయితే బిల్డ్ చేద్దాం గైస్. యా, షిఫ్ట్ ప్లస్ యా. అండ్ ప్రస్తుతానికి ప్లేస్ సరిపోతుంది అనుకుంటున్నా. షిఫ్ట్ కొంచెం క్రౌచ్ అవ్వడం బెటర్ గైస్, మళ్ళీ కష్టమైపోద్ది. ఇంత పెద్దది అవసరం లేదు, సో పర్లేదులేండి. ఇంత పెద్దది ఇలా బిల్డ్ చేసేద్దాం. సో అలాగైతే ఇలా బిల్డ్ చేసేద్దాం. దీని కింద పిల్లర్స్ అయితే పెట్టాలి. పడం ప్లాంక్స్నే పిల్లర్గా మారుస్తే బెటర్ కదా బ్రో. అరే అమ్మో, జస్ట్ మిస్ గైస్, పడేటోళ్ళం. అమ్మ ఎక్కువైపోయింది మళ్ళీ. సరే ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళి కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇటు సైడ్కి వెళ్ళి ఓకే, ఇక్కడి నుంచి అయితే చేద్దాం. ఆ వుడ్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నాను. కింద నేను మాబ్ ఎక్స్పీ ఫామ్ అంటారా, దాన్ని ఏమంటారు, ఆవుల్ని వాటిని పెంచి ఇది ఇచ్చేస్తాం బ్రో. అరే పైకి వెళ్ళిపోయింది, దీన్ని బ్రేక్ చేయాలి ఇప్పుడు. మ్యాక్స్ దీని మీద హోమ్ అయితే బిల్డ్ చేద్దాం గైస్ మనం, ఈ ప్లాట్ఫామ్ మీద అయితే. సో వుడ్ సరిపోతుంది అంటారా? అరే పెట్టడానికి కావట్లేదేంటి, నైట్ అవుతుంది అబ్బా. దీని మీద ఫెన్సింగ్ అయితే వేసేద్దాం గైస్ మనం. దాన్ని మళ్ళీ క్లిక్ చేసుకున్నాం. అరే సో గైస్ మనమైతే ఈ ప్లాట్ఫామ్ అయ్యాక కలుద్దాం. సో ఫస్ట్ ఓకే, ఈ ప్లాట్ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కలుద్దాం గైస్. మనమైతే బిల్డ్ చేసాం ప్లాట్ఫామ్ 15 మిగిలింది. అండ్ టెంపరీ బాక్స్ తీసుకుంది. అండ్ ఇది కింద మనం ఫార్మింగ్ కానీ ఒక ఆవులు అలాంటి పెంచే చేస్తున్నాం. మైండ్ పెడతాం. ఓకే, నా పిల్లలు ఇప్పుడు చేసి పెట్టాలి గాయస్. వాట్ మా ఈ పికల్ సెల్ బ్రో వాట్ మా. సో చేస్తే కలర్ కలర్
ఇది తీసుకున్నాం గైస్, టేస్ట్ చేయాలి, ఫెన్స్ చేసుకోవాలి కదా. ఏదో ఒకటి ఉంటుందా కాదా టైప్ మన ప్రశ్నకి టెస్ట్ చేసుకోవాలి. ఏమంటే టైప్ అరే గాయ్స్ వర్షం గైస్, ఫస్ట్ నాకు నచ్చింది బాగా వర్షం. ప్లేస్ ఓపెన్ స్టిక్స్ కట్ పెన్స్ కాదు ఏంటి, ఫస్ట్ ప్లాంక్స్ చేసుకోవాలి. 20 ప్లాంక్స్, 20 కూడా ప్లాంక్స్ చేసుకుంటే పక్కన పెట్టుకొని స్టిక్స్ చేయాలనుకుంటా కదా. స్టిక్స్ చేస్తే ఫెన్స్ అవుతుంది కదా. స్టిక్స్ చేసుకోవాలి. స్టిక్స్ అవి లేవా? అరే 3 స్టిక్స్ ఉన్నాయా? 7 సరిపోతాయి. టేస్ట్ చేసుకోండి. 20 లేదు 4 8 12 16 సార్ ప్రస్తుతానికి సాల్వ్. ఫస్ట్ టేస్ట్ చేసుకుని పైకి కదా సార్ ప్రశ్న టెంపరేచర్ బాక్స్ కింద పెట్టినట్టు బ్యాక్ అరే గాయస్ ఇది పెట్టే కక్కలు తలకాయ నొప్పి అయిపోయింది గైస్. మెంటలే నాకు సక్సెస్ఫుల్ పైకి వెళ్ళాం. 3 స్టెప్స్ బాగుంటుంది. చాలు. అరే వాట్ మా దిస్ ఎవ్రీ టైమ్ నైట్ వాట్ ఈస్ దిస్? హౌ మెనీ డేస్ ఓవర్? 4 days 5 days ఓవర్ ఐ థింక్. కింద టార్చెస్ పెట్టాలి. అమ్మో దిస్ మిస్ గైస్, కింద టార్చెస్ పెట్టాలి. చెప్పానా వద్దబ్బో. అమ్మో చెప్పానా చచ్చిపోతాను. చెప్పానా టెంప్లేస్ కరెక్ట్ అయిందా? సరే వేర్ ఈస్ క్రాఫ్టింగ్ టేబుల్ బ్రో. చెస్ చేసుకోవాలి నేను. ఓపెన్ కొంచెం సిమ్ వేరు ఫెన్స్ గేట్ ఫెన్స్ దాన్ని గేట్గా మారుద్దాం. 24+6 చాలే. అరే నేను ఎందుకు అది చేశాను? దాంతో గేట్ చేసేటోండి కదా. అదే ఇవే తగ్గించుకుంటే మంచిది టైప్లో ఉంది నా పరిస్థితి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ నేనే నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో కామెంట్ చేయండి గైస్. అండ్ బిగినింగ్ ఏదో చెప్పినట్టున్నా స్కిన్ ఎలా పెట్టాలో కొద్దిగా చెప్పండి గైస్ ప్లీజ్. ఇలా పెట్టేస్తే ఇక్కడ ఒక గేట్ తయారు చేసేస్తే అయిపోతుంది. అండ్ మీరు క్లిక్ చేసి ఇవి ఇంకొన్ని చేసేసుకుంటే అయిపోతుంది. అరే వుడ్ అయిపోయిందబ్బా. సరే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే పక్క సిస్టమ్ బ్రో. అరే ఒక్కటి రా, అరే వేస్ట్. ఒకటి చేసుకో. అరే 3 వచ్చేసింది. ఇంకా నా దగ్గర వుడ్ లేదు. ఇంకొకటి ఎక్కడ పెట్టా? మీద పెట్టాలి. గేట్ చేసుకోవాలి. గేట్ చేసుకొని అయిపోతుంది. ఫెన్స్ గేట్ చేయాలంటే ఏం కావాలి? ఫెన్స్ గేట్కి ఒకే గేట్ వస్తుందా? కానీ నాకు కావాల్సింది 3 గేట్లు కదా. సరే అలా పెట్టేసి వెళ్ళిపోదాం. ఎస్ గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసిన మీ ముందు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్, బాయ్.